హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ పితికిపప్పు ఆలు కర్రీ చేశాను. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ పితికిపప్పు ఆలు టమోటా వేసి కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. పితికిపప్పు ఆలు టమోటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ కట్ చేసేసి కుక్కర్లో పెట్టి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ రానిచ్చాను. వచ్చాక ఇడ్లీ పిండి ఆల్రెడీ నైట్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పిండిలో కొంచెం గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్టు కొంచెం వంట సోడా వేసుకొని బాగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటరు ప్రిపేర్ చేసుకున్నాను. అది రెడీ అయ్యాక ఈ కుక్కర్ విజిల్ వచ్చింది. 3 విజిల్ రానిచ్చి కుక్కర్ ఆపేసాక దానికి పోపు వేసాను. బాండీ పెట్టేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మేము వడియం వేస్తామన్నాం కదా, ఆ వడియం వేసి దాన్ని పోపు వేసాను. చాలా బాగుంటుంది. వడియం అనేది రెడీ చేసేది ఒకసారి వీడియో చేయాలని అనుకుంటున్నా, కానీ అది బాగా సమ్మర్ వస్తే కానీ దాన్ని చేయలేము. ఆ వీడియో చేయాలంటే బాగా వేడి ఎండాకాలంలోనే చేయాలి, లేకపోతే అవి మెత్తగా అయిపోయి పాడైపోతాయి. వడియాలు 1 year నిల్వ ఉంటాయి కదా, అందుకోసమని అది ఎండాకాలంలోనే చేయాలి. ఇడ్లీ పాత్ర పెట్టి కొద్దిగా ఇడ్లీ పాత్రలో కింద నీళ్లు పోసాను. తర్వాత ఈ ప్లేట్లలో కూడా నీళ్లు చల్లేసి ఇడ్లీ వేసాను. మా ఇడ్లీ 7 నిమిషాల్లో అయిపోతుంది. 7 నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేసేస్తాను. చాలా స్మూత్గా మాది ఉప్పుడు బియ్యం ఇడ్లీ, చాలా స్మూత్గా భలే వస్తుంది. ఉప్పుడు బియ్యం 4 గ్లాసులు వేస్తే పచ్చిబియ్యం 1 గ్లాసు, మినపప్పు 1 గ్లాసు వేస్తాము. అటుకులు వేస్తే వేస్తాము, లేకుంటే అన్నం వేస్తాము. అటుకులైనా వేసుకోవచ్చు, అన్నమన్నా వేసుకోవచ్చు. మెంతులు వేసి బాగా నానబెట్టేస్తాము. నానబెట్టి 3 గంటలు నానిన తర్వాత గ్రైండర్కి వేసేస్తాం. మిక్సీకి అయినా వేసుకోవచ్చు, గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు. చాలా స్మూత్గా భలే ఉంటాయి. నేను ఎన్ఎస్పి న్యాచురల్ స్పైసీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, నిజంగానే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది తప్పనిసరి. ఎందుకంటే నాకు నచ్చింది, నేను చేస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, చికెన్, మటన్ అన్ని మసాలాలు సేమ్ ఇదే వాడుతున్నాను. చాలా 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 బాగా అనిపిస్తుంది. కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. టేస్టీగా ఉన్నాయి. అందరూ బాగా ఇష్టంగా తింటున్నారు. స్మెల్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఎన్ఎస్పి ప్రోడక్ట్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నచ్చితే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు, నచ్చలేదంటే అది మీ ఇష్టం కదా. అందరికీ అన్నీ నచ్చాలని లేదు, అట్లని నచ్చకుండా ఉండాలని లేదు కదా. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే వాడుతున్నాను. నేను ఇప్పుడు ప్రతిరోజు అదే ఎన్ఎస్పి ప్రోడక్ట్స్ యూజ్ చేసే వంట చేస్తున్నాను. మా ఇంట్లో కూడా అందరూ నచ్చింది, బాగుంది అంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా అందరికీ నచ్చుతుంది. ఇలా ఇడ్లీ 7 minutes పెట్టి ఇడ్లీ అయిపోయింది. అది తాలింపు వేసేసాం కదా, తాలింపు వేసాక కొంతసేపు ఉడకాలి. ఎందుకంటే అది ఉడికితేనే కదా ఆ తాలింపు అంతా దాంట్లోకి పడుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇడ్లీ అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ తినడానికి రెడీ అవ్వాలి కదా. చూడండి, నేను అన్ని ఆల్ ప్రోడక్ట్స్ ఎన్ఎస్పి ప్రోడక్ట్సే వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతాయి అని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చాయి. రసం పౌడర్ ఉంది, సాంబార్ పౌడర్ ఉంది, చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, అన్ని పౌడర్లు చాలా బాగున్నాయి. గరం మసాలాసు అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. వీళ్ళవి చిన్న ప్యాకెట్ నుంచి కిలో ప్యాకెట్ వరకు ఉన్నాయి. మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. చాలా బాగున్నాయి, నాకైతే మంచిగా అనిపించాయి. నేను డైలీ ఇవే వాడుతున్నాను. ఇదిగో మొత్తం అన్ని ప్యాకెట్ అంతా అవే వాడుతున్నాను. ట్రై చేద్దామని ట్రై చేశాను, నిజంగానే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలా ఉడకనియాలి, ఎందుకంటే ఉడికితేనే దానికి రుచి వస్తుంది. అలా ఉడికిన తర్వాత దాన్ని అలా దించేసి ఇడ్లీ పైన ఇలా పోసుకొని సాంబార్ పోసుకుంటాం కదా, అలా మేము ఇడ్లీ చికెన్ కూడా ఇలాగే తింటాం. మాకు సంక్రాంతి అప్పుడు కంపల్సరీ ఇడ్లీ పితికిపప్పు కూర ఉండాల్సిందే, కంపల్సరీ. అది కూడా 3 గంటలకు 4 గంటలకే చేసేస్తారు, తింటారు. అది అక్కడ అలవాటు. మా సైడు రాయలసీమ బిడ్డలం, అలాగే తింటాం అన్నట్లు. రాయలసీమ స్పెషల్ అది.
నిజంగా చాలా బాగుంటుంది. ఇడ్లీ పితికి పప్పు కూర, అదే అనపగింజలను నైట్ నానబెట్టేసి అవి పితికి ఇలా చేస్తారు. దాంట్లో ఆలు కానీ ఎగ్స్ కానీ వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఎక్కడైనా మీకు దొరికితే అనపగింజలు, ఈ పప్పును ఎండపెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా పోసుకొని తింటూ ఉంటే వావ్, సూపర్, స్వర్గం కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నిజంగానే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.